నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం కొన్ని నమ్మలేని నిజాలేంటో, మనకు తెలియని విషయాలేంటో తెలుసుకుందాం. ఇవన్నీ నగ్న సత్యమే, కానీ అంత సులభంగా ఆ నగ్న సత్యాలను మనం నమ్మలేం. అలాంటి సత్యాలన్నీ మనకు వండర్ గానే అనిపిస్తాయి. అలాంటి కొన్ని నమ్మలేని నగ్న సత్యాలనే మేము ఇప్పుడు మీకు విందు చేయబోతున్నాం. మొదటిగా, ఈ ప్రపంచంలో ఈ రోజు వరకు ఒక వర్షపు నీటి చుక్కని చూడని ఊరు ఒకటి ఉందంటే మీరు నమ్మలేరు. అలాంటిది ఉందండి. చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న కలామా అన్న టౌన్లో ఇంతవరకు మానవ జాతి ఉద్భవించిన తర్వాత ఒక్క చుక్క కూడా వర్షం పడలేదట. ఇక రెండవది, 1940వ సంవత్సరంలో రష్యాలోని గోర్కీ అనే ప్రాంతంలో కురిసిన పెనుగాలులతో కూడిన కుంభవృష్టిలో ఆకాశం నుండి వాన చినుకులతో పాటు వెండి కాయిన్స్ కూడా జల్లుగా పడ్డాయట. ఎక్కడో భూమిలో పాతి పెట్టబడిన నిధి నిక్షేపాలకు చెందిన ఈ సిల్వర్ కాయిన్స్ పెట్టే పెనుగాలికి బయటపడి గాలిలోకి లేచి ఆ గాలిలో ఎంతో దూరం ప్రయాణించి చివరకు వెండి నాణని ఇలా ఈ ప్రాంతంలో కుమ్మరించిందని ఆ తర్వాత రష్యన్ పరిశోధకులు తెలియజేశారు. మూడవది, 5 ఏళ్ళు వచ్చాక పుట్టు వెంట్రుకలు తీయించడం అనేది ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న ఆచారం. ఆడపిల్ల అయితే చెవులు కూడా కుట్టిస్తారు. గతంలో మగపిల్లలకు కూడా చెవులు కుట్టించేవారు. ఇలా 3వ ఏట 5వ ఏట పుట్టు వెంట్రుకలు ఎందుకు తీయించి గుండు చేస్తారన్న ప్రశ్నకు మనలో చాలామంది జవాబు చెప్పలేరు. కానీ గ్రీక్ చరిత్రకారుడు హెరోడోటస్ అభిప్రాయం ప్రకారం ఈజిప్షియన్స్లో బట్టతల గలవారు ఏ మాత్రం కనిపించకపోవడానికి కారణం వారిలో కూడా చిన్నతనంలో శిరోమండనం చేసే ఆనవాయితీ ఉండటమేనట. ఇలా వెంట్రుకలు పూర్తిగా తీయించినప్పుడు వారి మాడుకు బాగా సూర్యరశ్మి తగిలి బాగా చైతన్యవంతం అవుతుంది. కనుక వారిలో బట్టతల గలవారు కనిపించరు అంటారు ఆయన. మనకు కూడా ఆచారం అందుకే పెట్టారేమో. కానీ ఈ రోజులో అలా గుండు కొట్టించి ఇలా ఆ గుండు మీద టోపీ పెట్టేస్తున్నారు. ఏం ప్రయోజనం? ఇక 4వ విషయానికి వస్తే, DREAMT డ్రెమ్ట్. ఆంగ్ల భాషలో ఈ పదానికో విశిష్టత ఉంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంతా వెతికి చూసినా ఈ పదంలా MT అన్న చివరి 2 అక్షరాలు కలిగిన మరో ఆంగ్ల పదం మనకు కనిపించదు. ఇక 5వది, 1967లో ఈ దరిద్రపై తొలి గుండె మార్పిడి ఆపరేషన్ జరిగిందని, ఆ ఆపరేషన్ను డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ చేశారని మనలో చాలామందికి తెలుసు. అయితే మనందరికీ తెలియని నిజం ఏంటంటే, ఈ ఆపరేషన్లో గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి కేవలం 18 రోజులే బ్రతికాడన్న నిజం. ఇక మరొకటి, జంతుజాలంలో అతి తక్కువగా నిద్రపోయే జంతువు ఏది అంటే మనలో చాలామంది వెంటనే జవాబు చెప్పలేరు. 24 గంటల్లో కేవలం 20 నిమిషాలు మించి నిద్రించిన జీవి ఒకటి ఉంది. అంతేకాదండోయ్, ఈ జీవి నిద్రించే సమయంలో కూడా నేలపై పరుండదు, నిలబడుతూనే నిద్రపోతుంది. ఇప్పటికైనా ఈ జీవి మీకు గుర్తొచ్చిందా? అదేనండి, దీని పేరు జిరాఫీ. ఇక ఆఖరిగా, UNDతో ప్రారంభమై అంటే అండుతో ప్రారంభమై అండుతో అంతమయ్యే ఆంగ్ల పదం ఏంటో మీకు తెలుసా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అంత వెతికి చూసినా మనకు ఒక్కటే కనిపిస్తుంది. ఆ పదం మీకు ఈ పాటి గుర్తొచ్చుండాలే. అదే అండి, అండర్ గ్రౌండ్. మొదటిగా అండుతో ప్రారంభమైంది, చివరిగా కూడా అండుతో అంతమైంది. ఇవండి, ఇక మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.